అనుకున్నట్టే అవుతుంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దూకుడుకు కళ్ళెం వేసేందుకు టీడీపీ నాయకులు ఎల్లో మీడియా రంగం సిద్ధం చేస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వతంత్రంగా వ్యవహరిస్తున్నారనే చర్చను వ్యూహాత్మకంగానే లేవనెత్తిన పచ్చమొక అందులో నెక్స్ట్ స్టెప్కు వెళ్ళింది. పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టే చర్యలను ముమ్మరం చేసింది. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో నిర్వహించిన ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు ముందు నారా లోకేష్ను డిప్యూటీ సీఎం చేయాలనే ప్రతిపాదన లేవనెత్తారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు నారా లోకేష్ వర్గం నేత శ్రీనివాసులు రెడ్డి ఈ ప్రతిపాదన చేశారు. లోకేష్ సామర్థ్యానికి సముచిత స్థానం ఇవ్వాలని ఆయన చంద్రబాబుకు విన్నవించారు. 23 సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత మూడవ తరం నేత మన పార్టీలోకి వచ్చారు నారా లోకేష్ గారు. మరి పార్టీకి భవిష్యత్తులో యువతకు ఒక భరోసా ఇవ్వాలన్నా, పార్టీకి భరోసా ఇవ్వాలన్నా నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎంగా ప్రమోట్ చేయాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటున్నాం సార్. దీనివల్ల పార్టీకి బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. అన్ని రకాలుగా యువతను ప్రోత్సహించే విధంగా ఆయన ఈరోజు ఐటీ రంగానికి కానీ, పారిశ్రామిక రంగానికి కానీ, అనేక సంస్థలు రాష్ట్రానికి తీసుకొచ్చే దాంట్లో కానీ ఆయన చేస్తున్న కృషిని ప్రజలందరూ గమనిస్తున్నాం. ఆయనను మరింత ఎలివేట్ చేసి పార్టీకి ఉజ్వల భవిష్యత్తు ఉండే విధంగా తమరు చేస్తారని ఆశిస్తూ తప్పుగా మాట్లాడింటే మన్నించవలసిందిగా కోరుకుంటూ కూటమి ప్రభుత్వంలో ఇప్పటికే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్కు మధ్య వార్ నడుస్తోందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో ఇటీవల జరిగిన కొన్ని ఘటనలపై పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న టీడీపీకి మింగుడు పడడం లేదని విధంగా ఉన్నాయి. అంతేకాకుండా పవన్ కళ్యాణ్ స్పీడ్ చూస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి ఆయన మరింత రాటు తేలుతారని, అదే జరిగితే లోకేష్కు కష్టమవుతుందనే ఆందోళన టీడీపీ హైకమాండ్లో ఉందట. అందుకే పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టేందుకు పక్కా ప్లాన్ను అమలు చేస్తున్నారట. ఇందులో భాగంగానే లోకేష్ను డిప్యూటీ సీఎంగా చేయాలనే ప్రతిపాదన చేశారనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.